దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరొక పరిశుద్ధ ఆదివారం మందు ఈ నూతన మాస ఆరంభంలో ఈ ఆరాధన ఆదివారాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. 5 మాసాలు పూర్తయిపోయింది. 6వ మాస ప్రారంభంలో ఉన్నాం ప్రియులారా. అంటే సంవత్సరంలో సగంలోకి వచ్చేసాం. దేవునిలో బలపడదాం, వాక్యం ద్వారా స్థిరపడదాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మన దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటి అనేది మనం ఆలోచిస్తే, ఆయన ఏది మనిషికి ఉత్తమమో అది చెప్పేశారు. అనేక మంది ప్రవక్తలను పంపించి దేవుడు మనతో విస్తరించి మాట్లాడారు. ఆ ప్రవక్తలలో ఒకరు మీకా. ఈ మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్, జీవితంలో, మానవ జీవితంలో ఏది దేవుడు కోరుకునే ఉత్తమమైనవి మనకి చెప్పారు. 6వ అధ్యాయం 8వ వచనం మీకు చదువుతున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఈ ఇంతే కదా అనేది మనం చాలా సాధారణంగా ఓహ్ ఇంతేనా అన్నటువంటి మాటగా ఉపయోగిస్తాం. ఇంతే కదా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నేను పెద్ద పెద్దవేం అడగల, ఘనమైనటువంటి వాటిని ఏమీ కోరుకోలే. దేవుడు నీ దగ్గర కోరుకునేవి ఈ 4. అందులో ఒకటి, న్యాయంగా నడుచుకో. ఇంతే కదా దేవుడు అడిగింది. కనికరాన్ని చూపించు. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగింది. ప్రేమించు. ఇంతే కదా దేవుడు నిన్ను అడిగింది. దీన మనస్కులుగా ఉండండి. ఇవే కదా దేవుడు అడుగుతున్నాడు. దీనికి మనం కొట్టుకొని ఇబ్బందులు పడిపోయి యాతనలు పడిపోవాల్సిన అవసరం లే. ఈరోజు మనం న్యాయంగా ఉండగలుగుతున్నామా? దేవుడు మనకి రక్షణ ఇచ్చాడండి. అన్యులకి రక్షణ లేదు. వారు న్యాయంగా ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. అది మన సబ్జెక్ట్ కాదు. మనం న్యాయంగా ఉన్నామా? ఈరోజు దేవుని వాక్యము అన్నీ కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నవే. ఒకటి ఉంచుకొని ఇంకొకటి తీసేసి, ఒకటి ఆపాదించుకొని ఇంకోటి మనకొద్దులే అని అనుకోవడానికి లేదు. ఇదే మీకా గ్రంథములో 3వ అధ్యాయం ప్రారంభంలో అంటాడు, నేను ఇలాగ ప్రకటిస్తున్నాను, యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇజ్రాయేలీలు అధిపతులారా, ఆలకించడి. న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. అది ధర్మం. మీరు ఎన్ని రకాలైనటువంటి ధర్మాల గురించి మాట్లాడినా న్యాయంగా లేకుండా అన్యాయం చేస్తే దాని ధర్మం అని పేరు పెట్టకండి. అలా అన్యాయం చేయడం కూడా ధర్మమే అనడం కూడా తప్పే. అందుకనే న్యాయము ఎరిగి ఉండుట ధర్మం. ఈరోజు మీరు ఆ ధర్మానికి ఏ పేరైనా పెట్టండి, ఇది మా ధర్మం లేకపోతే మరొక ధర్మం అని ఎన్నైనా అనండి, కానీ న్యాయం ఉందా? నీ ధర్మము నిన్ను న్యాయంలోకి నడిపిస్తుందా? అందుకని మనం మాట్లాడుతూ ఉంటాం, ఒరే న్యాయం ధర్మం ఉండాలిరా అని అంటాం. అంటే ధర్మములో నేను ఉన్నాను అని అనుకునే ప్రతి ఒక్కరికి న్యాయం ఉండాలండి. నువ్వు అన్యాయంగా దూషిస్తున్నావు, అన్యాయంగా తిడుతున్నావు, అన్యాయంగా చంపేస్తున్నావు, అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ధర్మంలో లేవు మిత్రమా. నువ్వు నిజంగా ఎరిగిన ధర్మం ఎరిగిన బిడ్డవైతే, ఆ ధర్మము నన్ను కాపాడుతుందనేటువంటి ఒక ఆలోచన ఉన్నవాడవైతే న్యాయంగా ఉన్నావా? నీ ధర్మము నీకు న్యాయాన్ని నేర్పిందా? అదే బైబిల్ అంటుందండి, న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. ఈరోజు దేవుని వాక్యంలో కూడా అంటుంది, నీకు ఉత్తమమైనది చెప్తున్నాను, న్యాయంగా నడుచుకో. ఈ మాట మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు
వేషధారులుగా ఉన్న వారి గురించి ఈ మాట చెప్తారండి ఆయన. మత్తయి సువార్త 23:23 అంటారు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి, మీరు చాలా న్యాయంగా ఉంటున్నారు అందులో. నేను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్తున్నాను. నేను ప్రతి మాసంలో రొట్టె ద్రాక్షసంలో పాలు పొందుతున్నాను. కొంతమంది అయితే ప్రతి వారం ఇచ్చేస్తారు. ప్రతి వారం నేను పాలు పొందుతున్నాను. దశమ భాగాలు నమ్మకంగా ఇచ్చేస్తున్నాను. కానుకలు వేస్తున్నాను. తెల్ల బట్టలే కట్టుకుంటున్నాను. ఇలాంటి లోక సంబంధమైన లేక ఈ విషయాలే దేవుడి దగ్గరికి వెళతాయని అనుకోవడం మన అమాయకత్వం. నువ్వు దశమ భాగాలు నమ్మకంగా చెల్లిస్తే పరలోకం నీకు గ్యారంటీ అని కాదు. అందుకు న్యాయం ఉండాలి. నువ్వు 52 ఆదివారాలు చర్చికి వచ్చేస్తే న్యాయం ఉండాలి. నువ్వు ఏ పరిస్థితుల్లో ఏది చేస్తున్నదిలో న్యాయం ఉందా? అందుకనే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు అంటున్నారు, ప్రభువే అంటున్నాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును మీరు విడిచిపెట్టేశారు. ఈరోజు నీకు రక్షించినటువంటి దేవుడికి నువ్వు న్యాయంగా ఉన్నావా? ఎలా మానేయగలవు ఆదివారం? నేను మంచి మాట చెప్తున్నానండి. జరిగిన ప్రమాదంలో గోదావరి నదిలో 8 మంది చనిపోయారు. అందరికీ తెలిసిన విషయం కనుక అంటున్నాను. మా కాకినాడలో రఘుయేలు గారు అని ఒక సేవకులు ఉన్నారు. వారి 2 కుమారుల్ని పోగొట్టుకున్నారండి. అలాంటి ఒక భయంకరమైన కెలామిటీలో ఉన్న ఆయన్ను నేను ధైర్యపరచడానికి, బలపరచడానికి వెళ్ళాను, పరామర్శించడానికి. వారు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే, నా పిల్లలిద్దరూ ఇప్పుడు పరలోకంలో దేవుని స్తుతించే సమూహంలో ఉన్నారండి. ఈరోజు నేను అంటున్నాను, ఈ ఆదివారం ఆరాధన ఆయన మానరండి. శుక్రవారం, ప్రతి శుక్రవారం వాక్యం ఇస్తారు కనుక ఆ వాక్యం కూడా చెప్పారండి ఆయన. చిన్న పరిస్థితిని చూసి మనం చర్చలు మానేసే రకాలం. న్యాయం లేదు మనలో. పాస్టర్ మీద కోపంతో దశంభాగాలు ఇవ్వం. పాస్టర్ మీద కోపంతో చర్చలు మార్చేస్తాం. న్యాయం లేదండి. ఈరోజు ఆ పాస్టర్ గారు నాకు ఒక ఆదర్శంగా మారిపోయాడండి. నన్ను పిలిచిన దేవుని పరిచర్యకి నేను నమ్మకంగా చేయడానికి నన్ను నేను సిద్ధపరచుకున్నాననే న్యాయం ఆయనలో ఉందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క చిన్న వంకచాల ఆయనకి నేను పరిచర్య చేయలేనడానికో, ఇంకా నాకేముంది అని ఈజీగా అనడానికో కాదండి. నా బిడ్డలిద్దరూ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఆయన పరిచర్య చేస్తున్నాను అన్నారు. నువ్వు చిన్న కారణం చూపించి మార్చేస్తుంటావు మిత్రమా. న్యాయం ఏది? నిన్ను ప్రేమించి నీ కొరకు తన స్వరక్తం ఇచ్చి నిన్ను రక్షించుకున్న నీ దేవుని ఎదుట నీ న్యాయం ఏది? అందుకనే మీరు దశంభాగాలు బాగానే ఇస్తున్నారు. మీరు ఇవ్వద్దని నేను అనట్లేదు. ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అనగా న్యాయంగా ఉండడం, కనికరం చూపించడం, విశ్వాసమును విడిచిపెట్టారు. వాటిని మానద్దు, కానీ వీటిని కూడా చేయవలసి ఉంది. మీరు అవి మానేమని నేను చెప్పట్లేదండి. అవి చేయండి. అవి చేస్తూ న్యాయంగా ఉండండి, కనికరం కలిగి ఉండండి, ప్రేమించండి, దీన మనస్సు కలిగి ఉండండి. ఇదే విషయాన్ని లూకా గారు మనకు అందించారు. లూకా సువార్త 11వ అధ్యాయంలో 42వ వచనంలో ఈ ప్రస్తావననే లూకా గారు మరొక విధంగా చెప్పారు. అక్కడ 11వ అధ్యాయం 42వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, ఈరోజు దేవుని సన్నిధిలో నేర్చుకుందాం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే కానీ న్యాయమును, దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. ఈరోజు అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారు. ప్లీజ్,
న్యాయం లేదండి. దేవునికి చెందవలసిన మహిమను మనం ఆపాదించేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అవన్నీ దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. న్యాయం ఉండాలండి. మనం ఏమన్నా సెలబ్రిటీలు అండి పువ్వులు చెల్లించుకోవడానికి? మనం ఏమైనా గొప్పవారం అటండి? దేవుడు ఒక్కడేనండి. ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకే చెల్లిద్దాం. సంత వీధుల్లో మనం గొప్ప కోరుకుంటున్నామండి. ఆయన అదే బాధపడుతున్నాడు. ఆయన సంత వీధుల్లో వందనాలు కోరుతూ, జయ జయ ధ్వనుల మధ్యలో, కేరింతల మధ్యలో పువ్వులు జల్లుతుంటే మనం తుడుచుకుంటూ, మనం సేవకులం అండి. న్యాయం లేదు. అయ్యా నాకు ఇవన్నీ వద్దు అంటారండి. అది అపోస్తులు అంటే. అపోస్తులులోని పిలువబడిన వారు ఎలా ఉండాలో అపోస్తుల దగ్గర కేవలం అపోస్తుల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం, 5 ఫోల్డ్ మినిస్ట్రీ ప్రకటిస్తున్నాం సరిపోదండి. అపోస్తులు ఎలా ఉన్నారు? లుస్త్రలో జరిగిన అద్భుతానికి అందరూ వచ్చి దండలు పట్టుకొని రండి మనం బలులు అర్పిద్దామంటే అపోస్తులు ఏం చేశారు తెలుసా? పౌలు గారు, బర్నబా గారు వారి మధ్యకు చొచ్చుకొని వచ్చి బట్టలు చించుకొని, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము మీ వంటి స్వభావం కలిగిన వాళ్ళమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి అన్నారు. అందుకని అంటున్నాను, న్యాయం ఏది? ఈరోజు లూకా చెప్పే మాటల్లో మీరు సంత వీధుల్లో వందనాలు కోరుతున్నారు, మందిరాల్లో అగ్రపీఠాలు కావాలి. ఇదంతటికి కారణం న్యాయం లేదండి. ఈరోజు న్యాయం అనేది మనలో రావాలి. క్రీస్తు లేనప్పుడు మనం మేబీ అలా ఉన్నామేమో. క్రీస్తు మనలోకి వచ్చిన తర్వాత మన పరిస్థితులు మారిపోయినాయండి. మన పరిస్థితులను దేవుడు మార్చేశాడు. అది మార్పు అంటే. నిజమైనటువంటి మార్పు పొందిన ఒక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. ఆయన మనకి లూకా సువార్త 19వ అధ్యాయంలో కనిపిస్తాడు. ఆయన పేరు వాళ్ళ తల్లిదండ్రులు నామకరణం చేసినప్పుడు జక్కయ్య అని పెట్టారు. కానీ అతనికి 5 పేర్లు ఉన్నాయి. సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, అన్యాయస్తుడు, పాపిష్టోడు, పొట్టోడు. ఇది సమాజం పెట్టిన పేర్లు. ఈ సమాజం ఈ పేర్లు పెట్టడానికి కారణం అతనికి క్రీస్తు లేడు. కానీ ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసాడండి. అతను క్రీస్తును చూడాలనుకుంటాడు. అదంతా పెద్ద ప్రసంగం, అద్భుతంగా ఉంటుంది అక్కడ చదివితే. ఆ క్రీస్తులో ఉన్న అతను వచ్చిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా అండి? లూకా సువార్త 19:8 అంటాడు, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇస్తున్నాను. యేసుప్రభు వారు ఏమీ బేదలకి పట్టుకెళ్ళి ఇవ్వు అనేమనలా. అతని మనస్సాక్షి అలా అనిపించిందండి. మార్పు అంటే అది. నేను అన్యాయంగా ఉన్నాను, ఇంత డబ్బు పెట్టుకొని నేను ఏం చేస్తాను? ఇంత డబ్బును పట్టుకొని నేను ఏం ఊరేగుతాను? ఈ డబ్బుతో నేను ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలా? ఈ డబ్బు నాకు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆశ్చర్యం ఏంటంటే, యేసు రాకమునుపు జక్కయ్య ఉన్నాడు, బేదాళ్ళు ఉన్నారు. కానీ యేసు వచ్చిన తర్వాత జక్కయ్య బేదోళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ బీదలకి సహాయం చేయడం ప్రారంభించాడు. ఏమంటాడో తెలుసా? నా ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేస్తున్నాను అన్నాడు యేసుప్రభు వారు. మంచిదిరా అబ్బాయి, శబాష్. వెంటనే మళ్ళీ అంటాడు, నేను ఎవని యొద్దనైనా అన్యాయంగా తీసుకుంటే, దేన్నైనా తీసుకుంటే 4 మరలా చెల్లిస్తానని ప్రభుతో చెప్పాడు. ఈరోజు ఈ మాటలు క్రైస్తవులకి కనబడవా? సేవకులు గమనించరా? అందుకనే అంటున్నాను, న్యాయాన్ని దేవుడు కోరుకుంటున్నాడండి. ఒక జక్కయ్య మారు మనసు వచ్చిందండి. యేసు రాకమునుపు జక్కయ్య ఉన్నాడు, జక్కయ్య ద్వారా అన్యాయం చేయబడిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు యేసు వచ్చిన తర్వాత జక్కయ్యలో మారు మనసు వచ్చింది. యేసేమీ చెప్పలేదు, నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వవయ్యా, అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర నువ్వు వాళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చేసేయని అనలే. అది మార్పు అంటే. ఈరోజు ప్రభువులో మారావు, నీకు న్యాయం ఉందా? నువ్వు న్యాయంగా నీ యొక్క సేవకునికి లోబడుతున్నావా? నువ్వు న్యాయంగా నీ సంఘాన్ని ప్రేమిస్తున్నావా? నీ సంఘ కాపురి చెప్తారు, తెల్లవారుజామున 5 గంటలకల్లా ప్రార్థనలోకి రండి అంటే నువ్వు రావు. నువ్వు ఎవరి దగ్గర ఉంటావు? ఎవరో ఇంకొక పాస్టర్ ఎవరో పెడతారు ఉదయాన్నే 5 గంటల ప్రార్థన.
అందులో నువ్వు మెంబర్వి, వాళ్ళకి నువ్వు స్పాన్సర్వి. అందుకని వాళ్ళు మళ్ళీ స్పాన్సర్స్ మీట్ అని ఒకటి పెడతారు. నీ కాపరి ఏమైపోతున్నాడు, నీ సంఘం ఏమైపోతుంది, నీకు న్యాయం లేదా? అడిగే వాళ్ళకి న్యాయం లేదు, వదిలేద్దాం. ఇచ్చే నీకు న్యాయం లేదా? అందుకనే ఓపెన్గా మాట్లాడుతున్నాను ఈరోజు. నిజంగా నీతో దేవుడు వాక్యం మాట్లాడితే న్యాయం ఏది? నువ్వు ఇందులో పాలు పొందు, ఇందులో ఉండు, అది కూడా చెయ్యి. అది వాక్యం చెప్పింది. నీ కాపరి పెట్టినటువంటి 5 గంటల ప్రార్థనలో నువ్వు ఉండు. బయట వాళ్ళు ఎవరన్నా పెట్టినా నీకు టైం దొరికితే వాళ్ళతో కూడా కలిసి 6 గంటలకో ఎప్పుడో జాయిన్ అవ్వు. లేదా 5 గంటలకే నువ్వు ఇందులో జాయిన్ అయ్యి ఒక 2 నిమిషాలు ప్రార్థించి మళ్ళీ అందులోకి వెళ్ళి అక్కడ 2 నిమిషాలు ప్రార్థించు. నో వరీస్. అందుకనే ఓపెన్గా అంటున్నాను, ఈరోజు న్యాయముగా నడుచుకోగలుగుతున్నావా? జక్కేలో అలాంటి ఒక మార్పు వచ్చిందండి. కఠినాత్ముడైనటువంటి ఒక న్యాయాధిపతి మారాడండి. ఇదే లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో అక్కడ కనిపిస్తాడు ఆయన. ఆ 8వ వచనాన్ని చూస్తే, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడని మీతో చెప్తున్నాను. అయినా మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొన్న ఆ 18వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. దేవుడికి భయపడని వాడు, మనుషుల్ని లక్ష్య పెట్టని ఒక న్యాయాధిపతి. ఒక విధవరాలు తరచుగా వెళ్ళి న్యాయం చేయమని కోరితే ఆ న్యాయాధిపతి ఆశ్చర్యపడ్డ అంటాడు, ఈ విధవరాలు నన్ను తొందర పెడుతుంది కనుక మాటికి వచ్చి గోజాడకుండా ఈవిడికి నేను న్యాయం తీర్చాలి అనుకున్నాడు. ఎంత మారు మనసు చూడండి. ఒకవేళ నిన్ను అన్యాయంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, నువ్వు గోజాడుతూ ప్రార్థన చేయి. ఎవరైనా సేవకులు నేను ఇబ్బంది పెడుతున్నారా, గోజాడి ప్రార్థన చేయి. ఊరికే కామెంట్లు చేయడం కాదు. ఏమో ఆ సేవకులు నిన్ను ఇబ్బంది పెడుతుంటే మారతారేమో, లేక నేను ఇబ్బంది పెడుతున్నటువంటి అనేకులు మారతారేమో. ఆ విధవరాలు చేసిందండి గోజాడి. అప్పుడు ఏమన్నాడు తెలుసా, ఆ కరుడు గట్టినటువంటి ఆ యొక్క న్యాయాధిపతి తన స్వభావం తెలిసినవాడు మాట అంటున్నాడు. అక్కడ 6వ వచనం అంటాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినండి, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తనను గురించి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? అన్యాయస్తుడైన న్యాయాధిపతి, మనుషుల్ని లక్ష్య పెట్టని వాడు ఇప్పుడు మారు మనసు పొంది మాట్లాడుతున్నాడు. తనను ఏర్పరచుకున్న వారి కొరకు ఆయన న్యాయం చేయడా? మనం న్యాయంగా ఉందాం ప్రియులారా. ఈ మీకా సువార్త ఈ మీకా గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతూ ఈ 6వ అధ్యాయం 8లో ఈ 4 విషయాలు చెప్పాడు. ఒకటి, నువ్వు న్యాయంగా నడుచుకో మిత్రమా. 2వదిగా నువ్వు కనికరాన్ని కలిగి ఉండు. 3వదిగా ప్రేమించు. 4వదిగా దీన మనస్సు కలిగి ఉండు. వీటన్నిటిని విడిచిపెట్టేసి మేము మంచి సేవ చేస్తున్నామని చెప్పుకోవడం, లేదా మేము సేవలో సహకరిస్తున్నాం అనడం, ఇది మా వరకు న్యాయమే అనుకోవడం తప్పు. ఇది దేవుని యొక్క నీతి. నా మాట ముగిస్తున్నాను. రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉందండి. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఇదంతా కూడా మనుష్యులు ఏర్పరచుకున్న స్వనీతి, ఈ మనుష్యులు చేసుకునేవి. రండి మనం వాళ్ళని ఘనపరుద్దాం, దండలేద్దాం, పువ్వులు జల్లుదాం. ఇవి మనుషులు పెట్టారండి. అపోస్తులు వాటిని వ్యతిరేకించారండి. గొడ్డలు చించుకొని, అయ్యలారా మీరెందుకు ఈ వ్యర్థమైన వాటిని చేస్తున్నారని గద్దించిన అపోస్తులు. ఈరోజు నీ పేరు ముందు అపోస్తులని పెట్టుకుంటే సరిపోలేదు మిత్రమా. నేను అపోస్తుల పరిచర్యలో ఉన్నానని మీరు అనుకున్నా సరిపోలేదు. వాక్యం సూటిగా మాట్లాడుతుంది మనతో. న్యాయంగా ఉన్నామా? కనికరాన్ని కలిగి ఉన్నామా? ప్రేమించగలుగుతున్నామా? మించి దీన మనస్సు కలిగి ఉన్నావా? ఆయన అహంకారులను ఎదిరిస్తాడంటండి. పేతురు ద్వారా మాట్లాడాడు. అహంకారులను ఎదిరించి దీనముగా ఉన్న వారిని ఆయన ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఈరోజు నేను అంటున్నాను మిత్రమా, మనం ప్రభు దగ్గర అడుగుదాం, అయ్యా న్యాయంగా ఉండేటట్టుగా
కనికరం కలిగి ఉండేటట్టుగా, ప్రేమించగలిగే బిడ్డగా, దీనంగా నీ దగ్గర ఉండే ధన్యత నాకు దయచేయమని అడుగుదాం. అందుకనే కీర్తనకాడు అంటాడంటే, దీనుల మొర ఆయన ఆలకించేవాడే ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే వికటముగా ఉంటారో వాళ్ళకి దేవుడు కూడా వికటంగా ఉంటాడు, కానీ దీనుల ఎడల దీనత్వం కలిగి ఉంటాడు. ఈ 4 కూడా దేవుని యొక్క నీతి, ఈ 4 కూడా దేవుని యొక్క సిద్ధాంతం, ఈ 4 కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న ధర్మశాస్త్రంలోని ప్రాముఖ్య సంగతులు. ఈ 4 మన క్రైస్తవ భక్తి జీవితంలో దేవుడు నెరవేర్చున్నట్లుగా నమ్మకంగా ఉందామా? న్యాయం జరిగించు, కనికరం చూపించే ధన్యత ఇవ్వు, ప్రేమించగలిగే మనస్సు ఇవ్వు, దీనంగా కనిపెట్టి కృప దయచేయమని అడుగుదాం. పరిశుద్ధుడైన దేవా, కృపగల తండ్రి, ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ వాక్యాన్ని వింటున్నాం. ఏది న్యాయమో, ఏది కనికరమో, ఏది ప్రేమో, ఏది దీన మనస్సో మాకు నేర్పించండి. నువ్వు వచ్చినప్పుడు, మమ్మల్ని చూసినప్పుడు ఇవి కనబడాలయ్యా. మా ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు కనపడడం కాదు. అలాంటి స్థితిలో మమ్మల్ని అందరిని ఉంచమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయ సంకల్పాలు న్యాయంగా ఉండి దేవుని యొక్క సన్నిధిలో కనికరము, ప్రేమ, దీన మనసుతో సాగడానికి అడుగులు వేసే ప్రతి ఒక్కరికి తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.